బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసుపై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావులను పోలీసులు 5 రోజులు కస్టడీకి కోరారు. దీనిపై నిందితుల తరపు లాయర్లు నేడు కౌంటర్ దాఖలు చేయనున్నారు. ఈ కేసులో ఒక్కొక్కరుగా బయటకు వస్తుండటంతో పోలీస్ శాఖలో కలవరం మొదలైంది. మాజీ మంత్రులు, పోలీసులు, ప్రభుత్వ అధికారుల పేర్లు తెర మీదకు వస్తుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆసక్తిగా మారింది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మరియు అతని టీం అక్రమ ఆస్తులపై ఏసీబీ నిఘా పెట్టింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుజాత, చెప్పండి, అయితే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి మొదటి నుంచి కేవలం ప్రణీత్ రావు మాత్రమే ఉన్నారు. తర్వాత ఈ ప్రణీత్ రావుతో పాటు పోలీసు అధికారులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. ఎందుకంటే ప్రణీత్ రావుని పోలీసులు కస్టడీకి తీసుకోవడము, అసలు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఎవరెవరి హస్తం ఉంది, ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేశారు అన్నని విచారించిన నేపథ్యంలోనే పలువురు అధికారుల పేర్లు అయితే మాత్రం చెప్పడంతో అటు ప్రభాకర్ రావు కావచ్చు, అదేవిధంగా తిరుపతన్న, భుజంగరావు వీళ్ళందరి పేర్లు కూడా రాధాకిషన్ రావు పేరు చెప్పడంతో పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో నిఘా ఉంచారు. ఇప్పటికే ప్రభాకర్ రావు అదేవిధంగా రాధాకృష్ణకి సంబంధించినటువంటి లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. దీంతో పాటు తిరుపతన్నని అదేవిధంగా భుజంగరావుని పోలీసులు అయితే మాత్రం అరెస్ట్ చేశారు. ఈ రోజు నాంపల్లి కోర్టుకి సంబంధించి కస్టడీకి కోరడంతో పాటు నిన్న పిటిషన్లు దాఖలు చేశారు పోలీసులు. అయితే ఇటు నిందితుల తరపున ఉన్నటువంటి న్యాయవాదులు వాళ్ళు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్లకి పాల్పడలేదు, కేవలము ఫేక్ ఆధారాలతో మాత్రమే వీళ్ళని కస్టడీకి కోరుతున్నారు, వీళ్ళని ప్రభుత్వం మారడంతోనే ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు న్యాయవాదులు వాదించారు. అయితే కోర్టు మాత్రం దీనిని తిరస్కరించింది. ఎందుకనంటే ఈరోజు కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలి అని చెప్పేసి న్యాయవాదులు అటు కోర్టు కోరడంతో న్యాయవాదులు అయితే మాత్రం ఈరోజు కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయబోతున్నారు మరికొద్ది సేపట్లోనే. ఎందుకంటే ప్రణీత్ రావుని అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి ఇటు అధికారుల్లో పోలీసు శాఖలో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా రిటైర్డ్కి సంబంధించినటువంటి వాళ్ళ నుంచి ఇప్పటి వరకు పనిచేస్తున్నటువంటి పోలీస్ శాఖలో కీలకంగా పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇందులో హస్తం ఉంది అని చెప్పేసి మొదటి నుంచి కూడా అటు ప్రణీత్ రావు చెప్తూ ఉన్నాడు. కీలకంగా చూస్తే ఇటు కేవలం పోలీస్ శాఖకు సంబంధించే కాకుండా అటు రాజకీయ పరంగా ఉన్నటువంటి నేతలు, అంటే ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఒక ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి వ్యక్తి మాత్రమే అటు టూల్స్ ఏదైతే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి టూల్స్ని ఇజ్రాయెల్ నుంచి తెప్పించినట్లు తెలుస్తుంది. అయితే వాస్తవానికి ఇది చట్ట ప్రకారం తెప్పిస్తే కేంద్ర వర్గాలు ఏవైతే ఉంటాయో నిఘా వర్గాలకి క్లారిటీగా తెలుస్తుంది ఎక్కడెక్కడి నుంచి కొనుగోలు చేశారు, ఎంత కొనుగోలు చేశారని. కానీ కేంద్ర నిఘా వర్గాలకి తెలియలేదు అని అంటే వీళ్ళు ఏమన్నా హవాలా రూపంలో వీటిని కొనుగోలు చేశారా, లేకపోతే ఈ వీళ్ళకి ఎంత పెట్టి ఈ టూల్స్ని కొనుగోలు చేశారు, ఎన్ని టూల్స్ని కొనుగోలు చేశారు, ఈ నగదు అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని మీద కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దాని మీద ఇప్పుడు పోలీసులు ఫోకస్ పెట్టారు. ఎందుకంటే ఏసీబీ అధికారులు కూడా త్వరలోనే రంగంలోకి దిగబోతున్నారు. వీళ్ళకి సంబంధించి ఒకవేళ కానీ ఈ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఈ డబ్బులు తీసుకురావడంతో పాటు అత్యధికంగా వీళ్ళ ఆస్తులు కూడబెట్టుకున్నారు, వాటన్నిటి మీద కూడా ఏసీబీ అధికారులు ఫోకస్ చేశారనే చెప్పుకోవచ్చు. ఇంకొక విధంగా చూస్తే అంటే 2018లో జరిగినటువంటి ఎన్నికల సమయంలో కూడా అటు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, ఎక్కడ అధికారంలోకి రాకుండా తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి రావాలి అని చెప్పేసి అటు ఫోకస్ చేసి ఈ కాంగ్రెస్లో ఉన్నటువంటి అటు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గాలకు కావచ్చు, అదేవిధంగా ప్రతి ఒక్కరి మీద కూడా ఈ ఫోన్ ట్యాపింగ్లకి పాల్పడినట్లు కూడా తెలుసు.